హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏబి ట్రేడ్ తెలుగు. చాలా రోజులైంది కదండీ వీడియో చేసి. అంటే కొన్ని అన్‌సర్టెనిటీస్ వలన వీడియోస్ చేయడం ఆగిపోయింది. సో, ఈ రోజు నుంచి కొంచెం రెగ్యులర్‌గా వీడియోస్ రాకపోవచ్చు గానీ, కొంచెం మంచి మూమెంట్స్ ఉన్నప్పుడు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే కొన్ని స్ట్రాటజీస్ పెండింగ్ ఉన్నవి. అవి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. నా బెస్ట్ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అలా అని ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఏం చెప్పట్లేదు. వీడియోస్ కొంచెం అటు ఇటుగా వస్తూ ఉంటాయి. ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. లేదంటే మీ ఇష్టం అండి. నేను స్ట్రాంగ్‌గా కూడా చెప్పే పరిస్థితిలో లేదు. సో, మార్కెట్ నిన్నటి క్లోజింగ్‌ని ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు చూడండి నిఫ్టీని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి నిఫ్టీలో ఒక మంచి ట్రెండ్ లైన్ మీకు ఈ ట్రెండ్ లైన్ నేను టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ టెలిగ్రామ్‌లో అప్డేట్ చేయడం జరిగింది అనుకుంటున్నాను. చూడండి మంచి ట్రెండ్ లైన్ ఫార్మ్ చేసిన తర్వాత చూడండి మంచి ట్రెండ్ లైన్ ఫార్మ్ చేసింది. మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత కంటిన్యూగా ఫాల్ అయింది. ఓకేనా? కంటిన్యూ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ బుల్లిష్ ట్రెండ్‌లోకి రాబోతుంది. సో, ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ ఇంతవరకు డౌన్ ట్రెండ్ ఫా ఫార్మ్ అయినా కూడా చూడండి కంటిన్యూగా డౌన్ ట్రెండ్ ఫార్మ్ అయిన తర్వాత కూడా మార్కెట్ ఒక రివర్సల్ తీసుకుంది. చూడండి మార్కెట్ పైకెళ్ళేటప్పుడు ఒక ప్యాటర్న్‌ని ఫార్మ్ చేసుకుంటూ వెళ్తుంది కదా! అది మనము ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అదేంటంటే హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ చేసుకొని మార్కెట్ పైకెళ్ళడము జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే చూడండి ఇక్కడ చిన్న చిన్న ప్యాటర్న్స్ ఫార్మ్ అయినాయి. ఈ డే పర్టిక్యులర్‌గా మంచి ట్రెండింగ్ డే అయింది. తర్వాత చూడండి ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ వచ్చింది. రేంజ్ బౌండ్ మార్కెట్ మీరు ఎలా కనుక్కోవాలి అన్నట్లయితే సింపుల్ అండి. రేంజ్ బౌండ్ మార్కెట్‌ని ఎలా అబ్జర్వ్ చేయాలంటే చూడండి ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఫార్మ్ అయిన తర్వాత ఓకే. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఫార్మ్ అయ్యేంత వరకు వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ అయినా కానీ లేదంటే నెక్స్ట్ మార్కెట్ మూవ్‌మెంట్ ఈ 1 అవర్ క్యాండిల్‌ని బ్రేక్ చేసి పైకి ఆర్ కిందకి బ్రేక్ చేసి మూవ్ అవుతూ ఉంటే బెస్ట్. ఫస్ట్ 1 అవర్ క్యాండిల్‌ని నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ బ్రేక్ చేసే అంత వరకు వెయిట్ చేయగలిగితే మనకి మంచి రిజల్ట్ వస్తుంది. లేదు కొంచెం అగ్రెసివ్‌గా అంటే నెక్స్ట్ 15 మినిట్స్ క్యాండిల్ అయినా అట్‌లీస్ట్ ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ హై ఆర్ లోని బ్రేక్ చేసే విధంగా మార్కెట్ ఉన్నట్లయితే అప్పుడు మనకి మార్కెట్ డైరెక్షనల్ ఆర్ రేంజ్ బౌండ్‌లో ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్ 1 అవర్ క్యాండిల్ ఏసిన తర్వాత ఆ క్యాండిల్ హైని, లోని మధ్యలోనే ఉండిపోతే అంటే పైన బ్రేక్ చేయట్లేదు. 1 అవర్ క్యాండిల్ ఏసిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అవర్ క్యాండిల్ అనుకోండి. మార్కెట్ ఇక్కడ పైకి బ్రేక్ చేయకుండా, కిందకి బ్రేక్ చేయకుండా ఉన్నంత సేపు దాన్ని మనము రేంజ్ బౌండ్ మార్కెట్ లాగానే కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? చూడండి ఇక్కడ మనము పర్టిక్యులర్‌గా ఈ 22nd డేట్‌ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 1 అవర్ క్యాండిల్‌లోకెళ్తే 22nd కదా! ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ 1 అవర్ ఇది మనకి ఈ ట్రేడింగ్ వ్యూ గ్లిచ్ అనుకుంటాను. ఇవి ఫస్ట్ క్యాండిల్స్ మనకి కొంచెం రివర్స్ కలర్‌లో కనిపిస్తూ ఉన్నాయి. చూడండి ఇది బేసిక్‌గా అయితే రెడ్ క్యాండిల్ అది. కానీ మనకి గ్లిచ్చో లేదంటే ఇంకేమైనా ప్రాబ్లమో గాని కొంచెం మనకి గ్రీన్ క్యాండిల్‌లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 1 అవర్ క్యాండిల్ ఉంది కదా! ఈ ఈ పైన కింద మార్క్ చేసుకొని ఆ పైన కింద లైన్స్‌ని బ్రేక్ చేసి మార్కెట్ మూవ్ అవుతున్నట్లయితే అది మనకి డైరెక్షనల్ మార్కెట్‌లా కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మార్కెట్ ఒకే రేంజ్‌లో ఉండిపోయింది. అంటే 1 అవర్ క్యాండిల్ రేంజ్‌లోనే ఉండిపోయింది కాబట్టి సైడ్ వేస్ లాగా మనము కన్సిడర్ చేయొచ్చు. ఈరోజు మార్కెట్‌ని అబ్జర్వ్ చేసినా చూడండి ఫస్ట్ 1 అవర్ క్యాండిల్‌ని తీసుకున్నట్లయితే ఆ 1 అవర్ క్యాండిల్ పైకి బ్రేక్ చేయలేదు, కిందకి బ్రేక్ చేయలేదు. ఓకేనా? పైనకి, కిందకి బ్రేక్ చేయనంత వరకు మార్కెట్ రేంజ్ బౌండ్‌లోనే ఉంది అనుకోవాలి. ఓకేనా? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. రేంజ్ బౌండ్ మార్కెట్ అండ్ డైరెక్షనల్ మార్కెట్స్ ఎలా సిపిఆర్ బేస్ చేసుకొని మనం ఐడెంటిఫై చేసుకోవాలన్న విషయాన్ని కూడా మనము డిస్కస్ చేసాము. ఓకే. ఈరోజు నిన్న మార్కెట్ ఎలా క్లోజ్ అయింది అని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి మంచి మార్కెట్‌లో డైరెక్షన్ వచ్చిన తర్వాత ఇలా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇవి కన్ఫర్మ్డ్ ప్యాటర్న్స్. అంటే హై ప్రాబబిలిటీ ఉంటుంది సక్సెస్ రేట్‌కి. కొంచెం రిస్క్ రివార్డ్ రేషియో ఒకసారి మన పొటెన్షియాలిటీని దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ తీసుకున్నట్లయితే మనకి మంచి రిస్క్ రివార్డ్ రేషియో దొరుకుతుంది. చూడండి మార్కెట్ ఇక్కడ నుంచి కంటిన్యూగా పెరిగింది. పెరిగిన తర్వాత ఇక్కడ చూడండి అరౌండ్ ఈ లైన్‌లో మనకి మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. కన్సాలిడేట్ అయ్యి మార్కెట్ దీన్ని బ్రేక్ చేసుకొని పైకెళ్ళాలి. ఓకేనా? లేదు ఒకవేళ ఫేక్ ట్రెండ్ అనుకున్నట్లయితే మార్కెట్ సడన్‌గా ఏదైనా బిగ్ ఫాల్‌తో
మార్కెట్ ఇలా డైరెక్షనల్గా ఫాలో అవ్వకుంటూ ఇక్కడ మనకి ఫాల్ వచ్చింది కదా, ఈ ఫాల్ ప్రకారం మార్కెట్ ఆ ఫాల్ లాగా మార్కెట్లో ఫాల్ వస్తే కానీ మార్కెట్ ట్రెండ్ చేంజ్ అంటే ఇంకా బేరిష్ ట్రెండ్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలనే విషయాన్ని గమనించినట్లయితే సింపుల్, చాలా ఈజీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఆర్, రేపటి సిపిఆర్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. చూడండి, టుమారో సిపిఆర్ని పెట్టుకుందాము. చూడండి, నేరో సిపిఆర్ మనకి నిఫ్టీలో అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్ రేపు ఎలా ట్రేడ్ చేయాలి, ట్రెండ్ ఏంటి అనే విషయాన్ని మనము తెలుసుకున్నాము. అంటే మార్కెట్ ఆల్రెడీ బుల్లిష్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు మార్కెట్లో రేపు ఎలా ట్రేడ్ తీసుకోవాలనే విషయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ట్రెండ్ లైన్ ఒకటి అబ్జర్వ్ చేస్తున్నాం కదా. ఒక ట్రెండ్ లైన్ కూడా కాదు, సింపుల్, చాలా ఈజీగా ఏంటంటే ఈ రేంజ్ని మార్కెట్ బ్రేక్ చేసుకొని పైకి వెళ్తే మనము ఈజీగా బుల్లిష్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా. మరి బేరిష్ సైడ్ ఏంటి అంటే, ఒకవేళ మన పీడిహెచ్పిటిఎల్ స్ట్రాటజీ ప్రకారం అండ్ సిపిఆర్ బ్రేక్ స్ట్రాటజీ కూడా డిస్కస్ చేశాం కదా, వాటిల్లో ఏదైనా పిఈ సైడ్ ట్రేడ్ వస్తే మాత్రం పిఈ సైడ్ చాలా చిన్న టార్గెట్తో ట్రేడ్ తీసుకోవచ్చు. సిఈ సైడ్ మాత్రం మంచి రిస్క్ రివార్డ్ రేషియో దొరికే ఛాన్స్ ఉంది. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ మార్నింగ్ వన్ మినిట్ క్యాండిల్లోనే చాలా హ్యూజ్ ఫాల్ వచ్చింది. ఆ ఫాల్ రాకుండా ఉండాల్సింది. అంటే ఇప్పుడు అకార్డింగ్ టు టెక్నికల్గా ఆ క్యాండిల్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్యాండిల్ ఉంది కదా, దీన్ని మనము టెక్నికల్గా అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ ఆ మూమెంట్ అనేది మనము అబ్నార్మల్గా కనిపిస్తుంది. టెక్నికల్గా అక్కడ అంత క్యాండిల్ ఉండి మళ్ళీ మార్కెట్ జనరల్గా అంత ఫాల్ అంటే ఫస్ట్ మినిట్స్లో అంత ఫాల్ ఉన్నప్పుడు మార్కెట్ కొంచెం ఇలా ఫైట్ చేసి మళ్ళీ ఫాల్ అవ్వాలి. కానీ ఫస్ట్ అది ఒక 5 మినిట్స్లో ఫాల్ అయినట్లయితే, 5 మినిట్స్ క్యాండిల్ స్లోగా ఫాలో అవుతున్నట్లయితే ఫర్దర్గా కూడా సెల్లింగ్ ప్రెజర్ ఉండేది. కానీ ఇది విత్ ఇన్ 1 మినిట్లోనే, ఇక్కడ మీరు 1 మినిట్ చాట్ చేస్తే మనకి స్క్రీన్లో కనిపించదు. ఒకసారి మీరు 1 మినిట్ చాట్ వేసుకొని గమనించినా మీకు తెలుస్తుంది. ఫస్ట్ 1 మినిట్లోనే మంచి హ్యూజ్ ఫాల్ వచ్చింది. అలా ఫాల్ రాకుండా ఉండాల్సింది. ఒకవేళ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు నిఫ్టీ డైరెక్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసుకొని మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా బుల్లిష్ సైడ్ ఉండడానికి చిన్న హోప్ ఉంది. చూడండి, ఇప్పుడు రేపటి సిపిఆర్ బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్ ఆల్రెడీ సిపిఆర్ కంటే కింద ఉంది అండ్ సిపిఆర్ అనేది కొంచెం వైడ్గా ఉంది. మనందరికీ తెలుసు కదా, వైడ్ సిపిఆర్ ఉన్నట్లయితే మార్కెట్ సైడ్ వేస్లో ఉండే ఛాన్స్ ఉంది. సో మార్కెట్ కొంచెం సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ నిఫ్టీని రేపు కాన్సన్ట్రేట్ చేయండి, బ్యాంక్ నిఫ్టీని కొంచెం లైట్ తీసుకోండి. మన స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, పీడిహెచ్పిటిఎల్ స్ట్రాటజీలో సిపిఆర్ బ్రేక్ స్ట్రాటజీ, వాటిలో ఏమైనా ట్రేడ్ వస్తే బ్యాంక్ నిఫ్టీలో తీసుకోవచ్చు. కానీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకోండి, అంతేగాని కొంచెం డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకోవడం ఈ వీక్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో కొంచెం అంటే మనకి కొంచెం చిన్న డౌట్ ఉన్నా కూడా ఈ ట్రేడ్ తీసుకోవచ్చా అనే చిన్న డౌట్ ఉన్నా ఆ ట్రేడ్ని స్కిప్ చేయడం మంచిది. ఓకేనా. చిన్న డౌట్ ఉన్నా మనం ట్రేడ్ తీసుకున్నట్లయితే మనలో యాంగ్జైటీ ఎక్కువ అయిపోతుంది. ఆ టెన్షన్తో మనం తీసుకున్న ట్రేడ్ కరెక్ట్ అయినా కూడా ఆ టెన్షన్తో మనము గిల్టీగా ఫీల్ అయ్యి దాన్ని క్లోజ్ చేయడమో, లేదంటే భయపడుతూ దాన్ని క్లోజ్ చేయడమో లాస్ట్లో మనం బుక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో చిన్న డౌట్ వచ్చినా ఆ ట్రేడ్ని అవాయిడ్ చేయడం బెస్ట్. ఈ రోజు ట్రేడ్ రాకపోతే రేపు ట్రేడ్ వస్తుంది, రేపు ట్రేడ్ రాకపోతే ఇంకొక రోజు వస్తుంది. ఆ క్యాపిటల్ అనేది మన దగ్గర ఉంటేనే కదా మనం ఏదో ఒక రోజు ట్రేడ్ని క్యాచ్ చేయడానికి. సో చిన్న డౌట్ వచ్చిన ట్రేడ్ని తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ.